నన్ను చాలా మంది ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు, అన్న నేను అందరిలాగా పెద్ద పెద్ద అలంకరణలు శివుడికి చేయలేకపోతున్నాను, చాలా బాధగా ఉందన్నాను. అయ్యో నేను ఒకటి చెప్తున్నాను, శివుడైనా శివపురాణంలో ఒకటే మాట చెప్పాడు. శివయ్య ఏం చెప్పాడంటే, మీ స్తోమత తగ్గట్టే నాకు పూజించండి. అంటే ఏదున్నా కూడా స్తోమత తగ్గట్టే. నీ స్తోమత ఏంటిది? గుప్పరన్ని పూలు, చెంబడు నీళ్లు, భస్మంతో అభిషేకం చేస్తావా, చెయ్యి, అంతే తృప్తిగా చేయి. కానీ ఇవి చేస్తూ నీ మనసు ఎక్కడుందో చూసుకో, నీ ఏకాగ్రత ఎక్కడుందో చూసుకో, అది ముఖ్యం. శివుడికి నీ భక్తి ముఖ్యం, నువ్వు చేసే పెద్ద పెద్ద అలంకరణ కాదు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు. ఒకరు పెద్ద పెద్ద అలంకరణ చేస్తున్నా నేను వాళ్ళ లెక్క చేయలేకపోతున్నానంటే నీ స్తోమతకు తగ్గట్టు చెయ్యి. శివుడు అదే ఆనందిస్తాడు, శివుడు అదే తృప్తి పడతాడు. నువ్వు పెద్ద పెద్ద అలంకరించని డిమాండ్ చేయడు కదా శంకరుడు. సో నీ స్తోమత ఎంత? నేను చెంబడి నీళ్లు పోయగలుగుతా, చెంబడి పాలు పోయగలుగుతా, 10 పూలు అలంకరించగలుగుతా, భస్మంతో అభిషేకం చేయగలుగుతా, చాలు. శివుడికి అది చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతకు మించి నేను ఏది అడగడు కదా. అవి చేయలే స్తోమత ఉందా, చెంబడి నీళ్లు పోయి, అలా కూడా తృప్తి పడతాడు పరమేశ్వరుడు. అంతేగాని మనల్ని ఇంత పెద్ద అలంకరణ చేయి, నన్ను ఇలా పూజించని ఏనాడు శివుడు అడగలేదు. మీరు చూసుకొని ఏ పురాణాల్లో ఉండదు. నీ స్తోమతకు తగ్గట్టే చెయ్యి, శివుడు అదే కోరుకుంటాడు, అదే అంటాడు. హర హర మహాదేవ శంభో శంకర.